నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మనకున్న సందేహాల్ని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, హోలీ పూర్ణిమ రాబోతుంది కదా, హోలీ పూర్ణిమ విశిష్టత ఏంటి? ఆ రోజు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి తెలియజేయండి గురుగారు. తప్పకుండా అమ్మ. మనం భోగి పండగకి ఎలా అయితే మనము కామున్ని కాల్చడం ఎట్లా ఉంటుందో, హోలిక సంబంధించింది కూడా మనం ఆ రోజు చేసుకుంటాం, మీకు తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి విరిగిపోయిన సామాన్లు అవన్నీ తీసుకెళ్ళి అందులో వేసేస్తారు ఆ రోజు. యాక్చువల్గా దానివల్ల ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంది అంటే మనకి పాతవి విరిగిపోయిన వాటి వల్లే దోషం అనేటువంటిది ఉంటుంది. ఒకటి, పౌర్ణమి అనేటువంటిది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అమ్మవారి ఆరాధనకి చాలా మంచిది. సహజంగా పొద్దున్నప్పుడు ఏం చేస్తాం, అందరం హోలీ రోజు ఈ రంగులు పూసుకోవడాలు ఇట్లాంటివి జరుగుతాయి కామన్గా. కానీ రాత్రి సమయంలో హోలీ నాడు చేసేటువంటి అమ్మవారి ఆరాధన ఏదైతే ఉంటుందో మీకు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ఇస్తుంది. మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం నెరవేరేలా చేస్తుంది. హోలీ పండుగ రోజు చేసేటువంటి పౌర్ణమి ఆరాధన ఎందుకు చేస్తుందండి, ఏమిటండి అంటే, ఈ రవిచంద్రులు ఇద్దరూ కూడా మనసు ఆత్మకారకులు, డిజైర్ ఫుల్ఫిల్మెంట్ ప్లేసెస్లో ఉంటారు పౌర్ణమి రోజు, హోలీ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా. ఓకే, అయితే ఆ రోజు సాయంత్రం సమయంలో చలివిడి నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఈ బియ్యపిండితో చేస్తారు. చలివిడి అని మీకు మరి ఐడియా ఉండే ఉంటుంది. ఆ చలివిడిని ఇంత చలివిడి తయారు చేసి అరటిపళ్ళు, ఒక్క ఆకు, ఒక్క అరటిపళ్ళు, 2 దీపాలు వెలిగించి మనకి అదే పళ్ళెంలో అగరబత్తీలు, ఎప్పుడైతే చంద్రుడిని చూస్తూ ఒక అరగంట సేపు అవుతుంది మొత్తం లలిత చదవాలంటే, స్లోగా చదివితే, కొంచెం ఫాస్ట్గా చదివే వాళ్ళు 20 నిమిషాలు చదివేస్తారు. చదివినప్పుడు ఏమో 20 నిమిషాలు అరగంట సేపు చదివినప్పుడు ఆకాశం నుంచి చంద్రుడి యొక్క కిరణాలు ఎప్పుడైతే మీకు ఆ పౌర్ణమి సమయంలో ఆ చలివిడి మీద పడుతుందో, అమ్మవారి యొక్క కరుణ, ఎందుకంటే అమ్మవారి యొక్క సూర్యుడిని, చంద్రుడిని లలిత సహస్రనామాల్లో రకరకాలుగా వర్ణించడం జరుగుతుంది. తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అని. తపన మండలము, ఉడుప మండలము. ఉడుప మండలం అంటే చంద్రమండలం. అదేవిధంగా అమ్మవారి తాటంకాలట, అవి రెండు కూడా. దీనికి ఒక వృత్తాంతం కూడా ఉంది శాస్త్రంలో. ఎలా అంటే, మనకి కంచి కామాక్షి ఆలయంలో ఒక రాజుగారు వెళ్తూ ఉంటే అందరూ లేచి కూర్చుంటారు. కానీ ఒకతను అమ్మవారి సాధనలో ఉన్న వ్యక్తి, మహాభక్తుడు అనమాట. ఆయన కళ్ళు మూసుకొని అలాగే ఉంటాడు. రాజుగారు, ఏంటి అందరూ లేచాడు, వీడెవడు కూర్చొని ఉన్నాడు ఇక్కడ అంటే, ఏదో ఉన్మాది స్వామి పట్టించుకోకండి అంటే లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ బయటకు వస్తే అలాగే కూర్చొని ఉంటాడు. సరే, వీడెవడో పిచ్చివాడు అంటున్నారు కదా, వీడిని కదిపి ఇవాళ తిథి ఏమిటి అని అడుగుతాడు. ఇవాళ పౌర్ణమి అంటాడు. కానీ ఆ రోజు యాక్చువల్గా అమావాస్య. అవునా, అయితే నేను సాయంత్రం వస్తాను, నాకు పున్నమి చంద్రుడిని చూపిస్తామంటే చూపిస్తా అంటాడు. రాజుగారు వెళ్ళిపోతారు. అందరూ చుట్టూ చేరి, ఇవాళ అమావాస్య నువ్వు ఎట్లా చూపిస్తావు అంటే, ఏమో నాకేం తెలుసు, నేను కళ్ళు మూసుకొని అమ్మవారి ముఖాన్ని చంద్రబింబంలా ఉందని నేను ధ్యానిస్తున్నా, నాకు పౌర్ణమి నోటి నుంచి పలికించింది అమ్మవారు చూపిస్తుంది, నాకేంటి అంటాడు. రాత్రికి రాజు వస్తాడు. ఏదే చూపించి నాకు అంటే, ఇదిగో అని చూపిస్తాడు. ఈ వేలిలా చూపించేసరికి అమ్మవారి యొక్క తాటంకం తీసి విసురుతుంది ఆకాశంలోకి. అది పౌర్ణమి చంద్రుడిగా మారిపోతుంది. అంటే ఏంటంటే, అమ్మవారిని నమ్ముకుంటే మీకు అమావాస్య కూడా పౌర్ణమే. దాని ఉద్దేశం ఏంటంటే, అమ్మవారిని నమ్ముకున్న వ్యక్తికి ఎప్పుడూ పౌర్ణమే. పౌర్ణమి చంద్రుడు అంటే, చంద్రమా మనసో జాత అంటుంది శాస్త్రం. అంటే ఎప్పుడు నిండు చంద్రుడు మనసుకి ఆహ్లాదకరాన్ని ఇస్తాడు. మీరు ఎన్ని సంపాదించండి, ఎక్కడో వెళ్తుంటుంది, ఇంకా సంపాదించలేదు, మనకంటే ఇంకో పెద్ద కారు కొనుక్కోవడం చూస్తాం. అలా ఏంటంటే, పౌర్ణమి చంద్రుడు ఎలాంటి వాడంటే మనసును ఆహ్లాదకరాన్ని ఇచ్చేది చంద్రుడు అనమాట. కాబట్టి అమ్మవారి ఆరాధన మీకు ఎప్పుడు నిండు పౌర్ణమి లాగే ఉంటుందని చెప్పడం కూడా ఆ కథలో సంకేతం. అలాగా ఈ చనివిడిని, ఈ లలితా సహస్రనామాలు అయిపోయిన తర్వాత వాటిని ఇంట్లో పిల్లలకు పెడతారు. పెద్దవాళ్ళు కూడా తింటే ఏమవుతుందంటే, ఇంట్లో మనస్పర్ధలు అంటారు చూసారు, ఒకరి మీద ఒకరికి నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, ఒకరి మీద ఒకరికి గొడవలు పెట్టుకోవడము, ఇటువంటివన్నీ కూడా తగ్గుతాయి ప్రధానంగా. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ వీటితో పాటు కొంతమందికి వాళ్ళ జన్మజాతకంలో చంద్రస్థితి బాగోదు. అలాంటప్పుడు
ప్రతిరోజు వాళ్ళు ప్రతి క్షణము ఏదో ఒక మానసికమైనటువంటి రుగ్మతతో ఉంటారు వాళ్ళు, అంటే ఎప్పుడూ మనసు బాధగానే ఉంటుంది. అలాంటి వారికి కూడా ఈ పౌర్ణమి రోజు చేసేటువంటి పరిహారం బాగా పనిచేస్తుంది. అందులోని ఈ హోలీ పౌర్ణమి రోజు చేసేటువంటి ఈ అమ్మవారి ఆరాధన ఏదైతే ఉంటుందో, మీరు ఎప్పటి నుంచో చిరకాలంగా కొన్ని తీరట్లేదు, మీకు ఒక డిజైర్ ఉంటుంది, అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వట్లేదండి అంటుంటారు చూసారా, ఆ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. అది ముఖ్యంగా ఈ పౌర్ణమిలో చేసేటువంటి ఫలితం అది. అయితే మీరు చేసేటప్పుడు అవి తీరుతాయనే భావంతో చేయకండి, అమ్మవారిని చక్కగా ఆరాధించుకుంటున్నా అనే భావంతో చేయండి, ఆటోమేటిక్గా తీరుతాయి అవన్నీ కూడా. అది అంటే అది మీరు అన్నారు ఇందాక కాలుస్తారు కదా ఆ రోజు. అవునమ్మా, అవునమ్మా, అవును. గురించి అంటే ఏం లేదమ్మా, ఎప్పుడైనా సరే రాక్షసుని సంహారం చేసినటువంటి సంబరాన్ని జరుపుకుంటుంటారు యాక్చువల్గా, అంతే, అది మెయిన్గా చెప్పాలంటే. కాకపోతే దానికంటే ముఖ్యంగా సాయంత్రం పూట అమ్మవారి ఆరాధన చేయడమే అన్ని విధాల మనిషి ఇది ఇస్తుంది, శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. చక్కటి విషయాన్ని వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.